సభలు ముగిసి ఇంకా కొద్ది రోజులయ్యింది. ఈలోగా ఒక పక్క మళ్ళీ రేపు అన్నట్టు బస్సు యాత్ర కూడా మరి ప్రారంభమవుతుంది. ఈడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు మరి ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్రలో అనేకమైన మరి జిల్లాలు, అనేకమైన మరి నియోజకవర్గాలు, మరి జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఇచ్చిన ఆంక్షల మేరకు అవన్నీ రీచ్ కాబోతున్నారు. మరి ఈలోగా మరి రేపు 24న ఎలక్షన్ అయినప్పుడు మరి ఆ ఎలక్షన్లకి ప్రత్యేకంగా వైసీపీ శ్రేణులకు మాట పలుకుతున్నారు. జగన్ అన్నే మళ్ళీ సీఎం కావాలంటున్నారు. ఎందుకని అంటే ఏవైతే నవరత్నాలు ఇచ్చారో మరి ఆ నవరత్నాలు మరి అమలయ్యాయా, మరి అవి పాస్ అయ్యాయా, ఏమైనా మరి అందులో 1, 2 ఏమైనా అరవకోరా ఏమైనా ఫెయిల్ అయ్యాయా, మరి ఈ విషయాల మీద మరి చర్చించడానికి మనతో పాటు ఎవరైతే బీసీ మరి సంఘ డైరెక్టర్ మరి కొట్టేటి సూర్య మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సూర్య గారు, ముందుగా సిటీవీ తరఫున కంగ్రాట్స్ వన్స్ అగైన్. మరి మీకు ఆల్రెడీ డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడం, చిన్న వయసులో ఈ యొక్క పోస్ట్ తీసుకోవడం, ఇవన్నీ ఎలా చూస్తారు? మీకు కూడా శుభాకాంక్షలండి. జగన్ గారికి, అలాగే ఉత్తరాంధ్ర రవి సుబ్బారెడ్డి గారికి, మా గురుగారు, మా అన్నయ్య విశాఖపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, పార్టీకి ఎప్పటి నుంచో జగన్ గారి ఆలోచన విధానం, ఆయన యొక్క ఆశయాలు నచ్చి ఆయనతో ప్రయాణం చేశాను. నమ్మిన వాడికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ చేయడానికి ఏదైతే అందరూ అంటారో అదేవిధంగా నన్ను నమ్మి నాకు ఈ అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. అంటే మరి జగన్ అనే సీఎం కావాలని మరి ప్రత్యేకంగా మీ మేనిఫెస్టోలో మీరు ప్రత్యేకంగా తయారు చేసిన బ్రోచర్స్ అయితేనేమి, మేనిఫెస్టోలు అయితేనేమి ప్రజలకు చాలా వరకు పంపించారు. మళ్ళీ జగన్ అనే సీఎం కావాలంటున్నారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? జగన్ అన్న సీఎం ఎందుకు కావాలని మళ్ళీ మేము ఎందుకు అన్నామంటే, జగన్ అన్న ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలన్నీ మీరు నెరవేర్చామని 100% చెప్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇది 2014లో ఏదైతే ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 2014 3 కలిసి పోటీ చేశాయి కదా. అప్పుడు 3 పార్టీలు కలిసి ఒక మేనిఫెస్టో చేశారు. ఆ మేనిఫెస్టో ఫస్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఆ పేరు 16 పేజీలో చూడండి. మీ డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలో రాగానే మాఫీ చేస్తాం. మహిళా సంఘాలకు ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. చేశాడా? చేసిందా 3 పార్టీలు 2014లో. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కదా, వాళ్ళు అనుకుని అమలు చేయకపోతే ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. ఇప్పుడు కలిసే కదా 2014 ప్రజలకు హామీలు ఇచ్చి వచ్చారు కదా. ఎందుకు చేయలేపారు? ఫెయిల్ అయ్యారు కదా. అదే 2019లో సింగిల్గా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం హామీ ఇచ్చాడు మేనిఫెస్టోలో? ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మకున్న పొదుపు సంఘ రుణాలు మొత్తం 9 దఫాలు వారి చేతికి అందిస్తాం. 0 వడ్డీకే రుణ విప్లవం చేస్తాం. చేశాడు కదా, రుణాలు మాఫీ చేశాడు కదా. 100% ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జగన్, ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడం చంద్రబాబు నాయుడు. అయితే తారతమ్యం. మరి ఇదే 2014లో ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తున్నారు ఇక్కడ. అంటే పేజీ నెంబర్ 17లో కూడా ఆయన ఆర్టికల్స్ జారీ చేశారు. ఈ ఆర్టికల్ ఏముంటుంది? పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద దగ్గర 30,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు. మరి ఇవన్నీ జరిగాయంటారా? జరగలేదు కదా. 2014 ఇచ్చిన హామీ ఇప్పటికి కూడా ఉంది మేనిఫెస్టో. అదే 30,000 రూపాయలు బ్యాంక్ లో డిపాజిట్ చేసి ఆ అమ్మాయి యుక్త వయసు వచ్చేందుకు 2 లక్షలు చేస్తాడు. చేయలేదు కదా. అదే మా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ పేజ్ ఏమని ఇచ్చాడు? పిల్లల చదువుకు ఏ పేదింటి తల్లి భయపడొద్దు, పిల్లల పడికి పంపించాలి, ప్రతి తల్లి సంవత్సరానికి ₹15 ఇస్తాం. అధికారంలోకి రాగానే పిల్లలు ప్రభుత్వ స్కూల్లో ముఖ్య చిత్రాలు మారుస్తాడు. నాడు నేను స్కూల్ మార్చాడు కదా, ప్రతి ఇంటికి అమ్మఒడి ఇస్తున్నాడు. మాటలో నిలబడ్డాడు కదా. మాటలో నిలబడలేదు చంద్రబాబు నాయుడు, ఇచ్చిన మాట నిలబడింది జగన్మోహన్ రెడ్డి. మరి ఓటమిలో వీళ్ళందరూ ఆల్రెడీ మరి ఇప్పుడు నిన్నటి వరకు ఇద్దరే ఉండేవారు, ఇప్పుడు బీజేపీ కూడా వీళ్ళతో కలుస్తుంది కదా, దీన్ని ఎలా చూడొచ్చు? ఏముందండి, 2014 ఇలాగే మాయ మాటలు చెప్పి వచ్చారు. అప్పుడు ఏదో జనాలు ఏదో నమ్మి ఏదో చేస్తారు అనుకున్నారు, చేయలేదు. మళ్ళీ కలిసి వస్తున్నారు, తీసుకొడతారు. దేంతో కొడతారు అనేది చూడొద్దు, మనం త్వరలో చూద్దాం. ఇప్పుడు ఇదే పేజీ నెంబర్ అంటే 17 పేజీ నెంబర్లో మరొక ఆర్టికల్ ఇక్కడ జారీ చేశారండి. అది సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు. ఒక్కో సిలిండర్ దగ్గర ₹100 సబ్సిడీతో ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా చేస్తామన్నారు. అంటే ఇది అమలైందంటారా? చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలేదు కదా. అమలు చేస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతాడన్నా? అమలు చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు అయ్యాడు. మాట మీద నిలబడి కాబట్టి చంద్రబాబు నాయుడు అయ్యాడు. మాట మీద నిలబడ్డాడు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి. అదే తేడా. మరి అందులో మరి అదే భాగంలోనే ఇక్కడ 3వ అంశం మీరు పెట్టింది 2019 జగన్ ఇచ్చిన హామీలు అన్నారు కదా. ఈ 45 ఏళ్ల నిండిన ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్క చెల్లెలకు వైఎస్ఆర్ చేతు ద్వారా మొదటి ఏడాది తర్వాత దశాల వారిగా 75,000 రూపాయలు ఉచితంగా అందిస్తామన్నారు. అంటే ఇది అమలైందంటారా? చేస్తున్నారు కదా, చేదోడు వేస్తున్నారు కదన్నా.
ఏదో ఇంత ముందు తెలుగుదేశం పార్టీ అదే అధికారం ఉన్నప్పుడు కానీ ఇంత ముందు కానీ ఒక ఆడబిడ్డకి కానీ ఒక అక్క చెల్లెమ్మకి ఏమైనా 10,000 15,000 కావాలంటే బయట నుంచి 10 రూపాయలకు 5 రూపాయలకు వడ్డీలు తెచ్చారు. అయ్యే కదా కాల్మెన్ కేసు, చంద్రబాబు టైంలో నుంచి ఆ కాల్మెన్ కేసులు అయ్యే కదా. వాళ్ళు కప్పులు కట్టలేక కదా అనేక ఇబ్బందులు పడేవారు, వాళ్ళతో అనేక రకాల వ్యవస్థలు గుర్తు చేశారు. అవి లేకుండా కదా జగన్మోహన్ రెడ్డి 18,500 ఇస్తున్నారు. ఎంత హ్యాపీగా ఉన్నారు. ఏ ఆడదాన్ని రోడ్డు మీద కొంచెం అప్పులు తిరగట్లేదు కదా. ఎందుకు వాళ్ళ కుటుంబానికి కావాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కదా, నెరవేర్చాడు కదా, ఇంకేముంది. అంటే ఇప్పుడు ఈ మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టో 2014లో 80% ఫెయిల్ అయినట్టు కనబడుతుందంటారు. 80% అన్ని ఫెయిల్ అయ్యారు కాబట్టి 23కి పరిమితి అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఈరోజు మళ్ళీ అందరం కలిసి కట్టుకుని వస్తున్నాడు కదా. ఆయన ఇప్పుడు ఏమంటాడు, భవిష్యత్తుకి నేను గ్యారంటీ అంటాడు. 2 పార్టీలు ఈయనతో కలిసి ఉంటేనే ఆయన భవిష్యత్తుకి గ్యారంటీ లేదు, ఇంకా ఆయన జనాలకి ఏమి గ్యారంటీ ఇస్తాడు. ఆయన పార్టీకి కానీ ఆయనకి కానీ గ్యారంటీ లేక కదా అందరిని కలుపుకొని నాకు గ్యారంటీ, నాకు సపోర్ట్గా ఉండండి, నేను ముందుకు వెళ్తాను. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే ఆయన గ్యారంటీ లేదు. ఆయన మనకి భవిష్యత్తుకి గ్యారంటీ మనకే వస్తుంది. రైట్ అండి. అంటే ఇప్పుడు ఏదైతే నార్త్ నియోజకవర్గం వరకు తీసుకుంటే నార్త్ నియోజకవర్గంలో ఒకప్పుడు కనబాలని మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు మళ్ళీ అంటే ఒక షాపులు ఓపెన్ చేసినట్టు ఆఫీసులు ఓపెన్ చేస్తారు ఈ ఎలక్షన్ అనగా. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది అదే రాజకీయం. ఇప్పుడు ఏదైతే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేకే రాజు గారు, బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిని పోటీ చేస్తున్నారు. ఆయన ఇద్దరు కలిసి 2019లో ఓడిపోయారు. కానీ జనాలు ఎవరున్నారు, ఓడిపోయినా నాకు ఓటమి గెలుపు ఇది కాదు, ప్రజలకు యోగక్షేమాలు కావాలని చెప్పేసి నిరంతరం ప్రజల నుంచి కేకే రాజు గారు అసలు ఓడిపోయిన తర్వాత ఈ రోజు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు 2019 తర్వాత 2024లో ఇప్పుడు వచ్చినాడు. ఇప్పుడు తిరుగుతున్నాడు అక్కడ, సరిగ్గా తిరుగుతూ ఉంటుంది. రైట్ అండి. అసలు మీ దృష్టిలో నార్త్ నియోజకవర్గానికి అసలు ఎమ్మెల్యే ఎవరండి? ఇప్పుడు వరకు ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? అధికారికంగా కాకుండా ప్రజల్లో గుండెల్లో ఉన్న ఎమ్మెల్యే అయితే కేకే రాజు. ఇప్పటికీ అప్పటికి ఆయన అంటే అధికారికంగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంట? అధికారికంగా గెలిచి ఉన్నాడంటే గంటా శ్రీనివాస్ ఉన్నట్టుంది. మరి ఆయన ఉన్నాడో లేదో నాకేం తెలియదు. ఇక్కడ ప్రజలకు కానీ నాకు కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గానికి అధికారికంగా కష్ట సుఖాలన్నీ చూసినా కేకే రాజు. రైట్ అండి. మరి ఇదే కోణంలో ఈరోజు ఎవరైతే గత కాలంలో మాజీగా చేసిన ఎవరైతే మరి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారో మరి ఇప్పుడు ఆయన మరలా తెర మీదకి వస్తున్నారు నార్త్ నియోజకవర్గంలో. గెలుపు నాదే అంటున్నారు, నాదేనంటూ కూడా ఆఫీసులు కూడా తెలుస్తున్నారు. మరి దీని అంతటిని ఎలా చూడొచ్చు? రాత్రి లేదో కలగానే ఉంటాడు, కలవరు లేచినట్టుకి నాదే గెలుపని ఉంటాడు. అదే విషయాన్ని మనం చెప్తున్నాడు. ఆయన ప్రచారం రమ్మనండి. ఆయన ఏం చేశాడు, 2014 ఎమ్మెల్యే అయినప్పుడు ఏ చేశాడు అన్ని స్క్రీన్ తో సహా చూపిస్తాను. నేను అన్ని పేపర్స్ మన దగ్గర ఉన్నాయి. ఏ కంట్రోల్ చేసి ఏ విధంగా అన్ని మొత్తం బయటపడుతుంది. ఏం హామీలు ఇచ్చాడు, ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చలేదు అనేది ఆ బీజేపీ తెలుగుదేశం అభ్యర్థికి చూపిస్తాను త్వరలో. మరి అధికారంలోకి రాగానే ఎవరైతే 2014 ఇచ్చిన మేనిఫెస్టోనే మరి ఏదైతే రైతుల యొక్క రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి ఎంతవరకు ఈ రుణాలు మాఫీ చేశారంటారు? నిజంగా మాఫీ చేశారా? మాఫీ చేస్తే ఏ స్థాయి వరకు అది రుణాలు మాఫీ కాబట్టి? ఆ మాట నేను చెప్పకూడదు అన్న. రైతు రుణమాఫీ చేశాడా చంద్రబాబు నాయుడు నేను చెప్పకూడదు. వాళ్ళ మినిస్టర్ ఆ రోజు అసెంబ్లీ చెప్పాడు కదా, మేము చేయలేదని. సునీత చెప్పింది కదా రైతు రుణమాఫీ చేస్తానన్నారు. మేము చేయలేకపోయినట్టుగా ఉండి సునీత గారు చెప్పారు. మళ్ళీ నేను చెప్పడం అండి అధికారికంగా వాళ్ళే చెప్పారు చేయలేదని. మళ్ళీ నేను చెప్తే నేనేదో వైసీపీది ఈయన చెప్తున్నాను. వాళ్ళే చెప్పారు కదా, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా ఆయన రైతు రుణమాఫీ చేయలేదు. మా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తానని ఉంటే మేము కూడా 2014 అధికారంలోకి వచ్చింది. కానీ తమ్ముడు నాయకుడు అది చెయ్యలేము అనేది నిక్కచ్చిగా చెప్పాడు. అది చేస్తామని మోసం చేసేది చేయలేదు. మళ్ళీ మేము చెప్పడం అంటే అంటే ప్రతి రైతు కుటుంబానికి మరి ఎవరైతే 2019లో మేనిఫెస్టో అంటే మీ అధినాయకుడు ఎవరైతే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అంటే పెట్టుబడి కోసం 50,000 రూపాయలు ఇస్తాం, పంట చేసే సమయానికి మే నెలలో 2,500 రూపాయలు చొప్పున మేము ఇస్తామని అన్నారు. ఇవన్నీ నెరవేరాయి అంటారా? అదే కదన్నా రైతు భరోసా కేంద్రాలు. ఇంతకుముందు రైతు భరోసా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయా? ఏ రోజు అని చూసామా? రైతు నాయకుడు ఎక్కడ కనిపించాడా? ఇవన్నీ చేసింది ఏంటనుకున్నా, రైతు భరోసా కేంద్రాలు ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? రైతులు ఆదుకోవడానికి. నీటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి బోరుగా ఇస్తున్నాడు కదా ప్రతి రైతుకి. రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము అమలు చేస్తుంది అదే కదా. క్లియర్ రైతులే చెప్తున్నారు మేము 100% అమలు చేసామని మేము చెప్తున్నాం. అదే మా దమ్ము ధైర్యం. మరి అలాగే 2014లో మరి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన మరి ఏదైతే స్కూల్ విషయాలు తీసుకొస్తే, ఎందుకంటే స్కూల్లో చాలా మంది విద్యార్థులు ఇప్పుడు అంటే మేనిఫెస్టో మారేదని చెప్పాలి. మరి గత కాలంలో అయితే సరైన మరుగుదొడ్లు లేవు, స్కూల్ గదులు హెచ్చింపులు కూడా కనబడలేదు. మరి ఇవన్నీ ఎందుకు ఫెయిల్ అయ్యారంటారు అసలు? అంటే స్కూల్స్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో మరుగుదొడ్లు అన్ని క్లీన్ చేశారనుకో నారాయణకి ఇన్కమ్ ఉండదు కదా. నారాయణకి ఇన్కమ్ లేకపోతే ఈయనకి ఇన్కమ్ ఉండదు కదా. నారాయణకి వచ్చిన ఇన్కమ్ ఏదైతే నారాయణ స్కూల్ ఇవన్నీ స్కూల్ ద్వారా ఇన్కమ్ వస్తుందో అవన్నీ ఎవరికి వస్తే చంద్రబాబు నాయుడుకి వస్తుంది. ఇక్కడ స్కూల్లో ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోతే నారాయణ స్కూల్లో జాయిన్ అవుతారు. నారాయణ స్కూల్లో జాయిన్ అయితే ఆ డబ్బు ఈయనకి తిరిగి వస్తుంది.
కాబట్టి ఆయన ప్రభుత్వ స్కూల్ పట్టించుకోవట్లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చారు కాబట్టి నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూల్ అన్ని విపరీతమైనటువంటి ఇది చేసి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టాడు. ఆ ఇంగ్లీష్ మీడియం పెట్టాడని కదా చంద్రబాబు నాయుడు ఈరోజు బాధ. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, పిల్లలు అభివృద్ధి చెందేస్తున్నారు, ఈ పేదలకి చాలా చేసేస్తున్నాడు ఆయన కదా చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ ఇప్పుడు ముగ్గురు కలిసింది ఎందుకు? వాళ్ళ ఇన్కమ్ పోతుందని కదా 3 పార్టీలు కలిసింది. ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ కూడా మొత్తం ప్రజల త్వరలో తీసేస్తారు, మొత్తం జీరో చేసేస్తారు, అందులో నో డౌట్. రైట్ అండి. సూర్య గారు, అంటే 2019లో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంలో ఒక మాట అంటే పొందుపరిచారు. అది ఏంటంటే ఆరోగ్యశ్రీ సేవలు ఇంకా మెరుగుగా అందిస్తాం, అలాగే ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రుల దశ మారుస్తామని అన్నారు. అంటే ఎంతవరకు మార్చారు? నిజంగా ఆరోగ్యశ్రీ పరిస్థితులు నేను మార్చారు. నేను ఎక్కడో విశాఖపట్నం నియోజకవర్గంలో 7 హాస్పిటల్ కట్టాను. జగన్మోహన్ రెడ్డి దయ వల్ల కేకే రాజు గారు 7 హాస్పిటల్ నిర్మాణం చేశారు. కావాలంటే నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, మీకు నిలుగుతాను. ఇది ఒక మర్రిపాలెం వార్త చెప్తున్నాను. మర్రిపాలెంలో పేదవాడికి రోగపోకపోయినా ఎక్కడికి వచ్చారు తెలుసండి? కంచరపాలెం మెట్టి దగ్గర ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మూల పడి ఉండేది. ఉదయం 9 గంటలకు వస్తే మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు పేషెంట్ చూసి ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. ఈ రోజు అవ్వలేదు. మర్రిపాలెంలో 104 ఏరియా 47వ 7 హాస్పిటల్ నిర్మాణం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా కాకుండా ప్రతి 2 నెలలకు ఒకసారి జగనన్న ఆరోగ్య సురక్ష ప్రత్యేకించి డ్రైవ్ పెట్టి ఎవరికి హెల్త్ బాగోలేదు అనేది వాలంటీర్ ద్వారా తీసుకెళ్లి వాళ్ళందరికీ వైద్యం అందిస్తుంది. ఇది కాదా గడుచున్న మగోడు మాట? ఇది కాదా? ఏ చంద్రబాబు నాయుడు అప్పుడు ఎందుకు చేయలేప్పుడు హాస్పిటల్ నిర్మాణం ఎందుకు చేయలేదు? మరి ఈ కోణంలో మరి అలాగే 104 అండి, ఈరోజు 108. ఈరోజు 104 మరి విలేజ్లకు కూడా మంచి సేవలు అందిస్తుంది. మరి 108 కూడా మరి అమోఘమైన సేవలు అందిస్తుంది. ఈరోజు ఒకప్పుడు ఎవరైనా ఒక బాడీ యాక్సిడెంట్ అయ్యిందంటే ఆటో డ్రైవర్లు ఎక్కించాలంటే భయపడేవారు, కేసులు మా మీదకి వస్తాయి. అలాంటివి 2014లో మరి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, 104, 108 సేవలు మేము అమోఘంగా మారుస్తామని అన్నారు. మరి హాస్పిటల్ పరిస్థితులు కూడా మారుస్తామన్నారు. మరి దాంట్లో విషయం ఫెయిల్ అయ్యారంటారా, పాస్ అయ్యారు? చంద్రబాబు నాయుడు పాస్ అవడండి బాబు, అదే మీకు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు ఏ విషయంలో పాస్ అవడు? పాస్ అయ్యి 100% హామీలు ఎవరు వచ్చిందో ఒక జగన్మోహన్ రెడ్డి. ఆయన నిజంగా ఒక్క విషయం అంటే మీకు చెప్తాను, 2014 ఆయన ఇచ్చిన హామీలని కానీ చంద్రబాబు నాయుడు నెరవేర్చి ప్రజలకు అమోఘమైన పాలనగా అందిస్తే ఆయన 2019 24 సీట్లకి ఎందుకు పరిమితం అవుతాడు? ఆయన ఎందుకు అంత ఘోరంగా ఓడిస్తారు? ఆయన ఫెయిల్ అయ్యారు కాబట్టి కదా. 100కి 24, 170కి 24 మార్కులు వస్తే మీకు ఫెయిల్ కాదు అది. అసలు క్వశ్చన్ పేపర్ మీద ఆన్సర్ కూడా చేయలేనటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు మా చూడండి, ఇప్పుడు మేము కూడా ఎగ్జామ్కి వెళ్తున్నాం 2024లో 175కి 170 చేస్తాం, ఆయన 0 చేస్తాం. ఇది 100% వాస్తవం జరుగుతుంది. అదే నేను అంటే నేను ఒక విషయం అడుగుతున్నాను, నిజంగా 175కి 150 వస్తే ప్రతిపక్షం ఎక్కడ ఉంటుందండి? ప్రతిపక్షం మాకెందుకు? జనాలకు ప్రతిపక్షం అవసరం లేదంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తున్నారు. దాన్ని ఏదో విధంగా వీళ్ళు అడ్డుకుంటున్నారు. కానీ ప్రతిపక్షం లేకుండా చేయాలనేదే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నిర్ణయం. పేజీ నెంబర్ 33లో ఆయన ఒక అంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఒక మాట ఇచ్చారండి. చూడండి, 3 సెంట్ల భూమితో పాటు ఇంటి నిర్మాణానికి 1.5 లక్షలతో ఉచితంగా అందరికీ పక్కా ఇల్లు గృహ నిర్మాణం కార్యక్రమం చేపడతామన్నారు. వారు ఏమంటారంటే మేము ఓడిపోయిన కనుక చేపట్టలేకపోయామంటారు. దానికి నిజమంటారు. ఇది 2014లో మేనిఫెస్టో అండి. అది 2014లో మేనిఫెస్టో ఆయన ఇచ్చాడు. 2019 నుంచి అధికారం ఉన్నాడు కదా, మరి చెయ్యాలి కదా. ఇప్పుడు కదా ఓడిపోయాడు, మరి అప్పుడు చేయలేదు కదా. అది ఆయన ఓడిపోయాడు కాబట్టి చేయలేదంటే అలాగని కాదు. 2014 నుంచి 19లో ఆయన అధికారం ఉన్నాడు, అప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఇది. అప్పుడు ఆయన చెయ్యాలి కదా, చేయలేదు కదా. మరి ఎవరితో రైట్ అండి. మరి ఆ కోణంలో ఆయన చేయలేదు అంటున్నారు. మరి ఆటో అన్నలకి, అలాగే మరి బ్రాహ్మణ్స్కి, మన గుళ్ళో పంతులకి, ఇమాములకి, అలాగే పాస్టర్లకి, మన అలాగే లా నేస్తాండి, ఇవన్నీ ఇవ్వడం వల్ల మరి ఎవరైతే ప్రతిపక్షం అంటే మీ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ ఇవ్వడం వల్ల సోమరపోతలు చేస్తున్నారు అని అంటున్నారు. దాన్ని ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? నువ్వు ఇవ్వరని చెప్పగల దమ్ముందా? ఇవ్వరని చెప్పగల దమ్ముందా? అంటే ఒక ఇమాముకి, ఒక పూజారికి, ఒక చర్చిలో పాస్టర్కి నెలకు 5,000 ఇస్తే ఆయన సోమరపోత అయిపోతుందా? అంటే 5,000 ఎట్టి ఆయన ఎంజాయ్ చేసేసి విపరీతంగా ఇంట్లో పడుకొని పోతున్నాడు. పాస్టర్ ఏం చేస్తాడండి? ఆదివారం వెళ్ళి ప్రార్థన చేస్తాడు, మిగతా టైంలో నేను వర్క్ అని చేసుకుంటాను. ఇబ్బంది ఏం చేస్తాడండి? మసీదులో ప్రార్థన చేస్తాడు, ఒక పూజారి గుడిలో పూజ చేస్తాడు. ఆయనకి 5,000 ఇవ్వడం వల్ల సోమరపోతులు అయిపోతుందా? 5,000తో సోమరపోతులు అయిపోతుందా? సోమరపోత అయిపోయింది ఎవరు? 2014లో గెలవకపోయినా నువ్వు మినిస్టర్ ఇచ్చావు కాబట్టి సోమరపోత అయిపోయింది నీ కొడుకు. ఆయనకి ఏమి తెలియదు. అలాంటి వాళ్ళకు సోమరపోతులు అవుతారు. కష్టపడినాడు ఎవడు సోమరపోత అవడు. ఎందుకంటే ఆయనకి ప్రజల్లో గెలిచి ప్రజల నుంచి అధికారం పొందుతూ సోమరపోత అవ్వకుండా తీసుకెళ్లి తిన్నాగా తీసుకెళ్లి క్యాబినెట్లు కూర్చోబెట్టారు. అది ఏం అర్థం కావట్లేదు. క్యాబినెట్ అంటే ఏటో తెలియట్లేదు, అధికారం మినిస్టర్ అంటే ఏటో తెలియట్లేదు. ఏమైంది? 2019 వచ్చేటికి 0 అయిపోయింది. సోమరపోత అయింది ఎవడంటే నారా లోకేష్. రైట్ అండి. పేజీ నెంబర్ 18, 19 2014 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏమన్నారు?
క్లారిటీ చాలా క్లారిటీ ఇచ్చారు. అంటే ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగులు అయితే 1000 నుంచి 2000 వరకు వృత్తి కల్పిస్తామన్నారు. అంటే అలాగే ఉద్యోగాలు ఏమైనా అంటే మీ కాలంలో ఏమైనా ఇచ్చారు? ఆయన అలాగో పేరు అయిపోయిన అంటున్నారు కదా, మీ కాలంలో 2014 నేను గ్రాడ్యుయేట్ ఎంఏ చేశాను, నాకు రాలేదు. నేను కూడా అప్లికేషన్ పెట్టుకోవాలని చాలా తిరిగాను. వాళ్ళందరూ ఏమైనా ఇప్పుడంటే వాలంటీర్లు ఉన్నారు, ఇప్పుడంటే సచివాలయం ఉంది, అప్పుడు ఏ లేవు. నేను పట్టుకొని తెగ తిరిగేసాడు. ఎంఆర్ఓ ఆఫీసులు, జిల్లా కలెక్టర్ ఆఫీసులు, సార్ నాది ఇది సార్, నేను గ్రాడ్యుయేట్ చేశాను, ఈయన 15,000 ఇస్తాను అంటాడు, నాకు ఇబ్బంది ఉంది ఎక్కడంటే అలాంటి ఏం జరగలేదు అని చెప్పాడు. ఇప్పుడంతా వాలంటీర్ ఉన్నారు, ఇప్పుడు వాలంటీర్ పట్టుకుని అప్పుడు అవి ఏముంది కావు. నేను 2014కి ఇది చేసే ఉన్నాను, రాలేదు, నాకే రాలేదు, ఇంకా ఆయన ఆవిడకి ఇచ్చిండు. మీ వైసీపీ శ్రేణులే అంటే వాలంటీర్ ఉద్యోగాలు కావా అని అంటున్నారు. అంటే వాలంటీర్ ఉద్యోగాలు ఆ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారు అవే ఉద్యోగాలు ఎందుకు పనిచేయవు, రేపో మాపో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఊడిపోతాయని చెప్పి అన్నారు కదా, మరి దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇదే మాట మీద నిలబడాలి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు, బీజేపీ, ఈ జనసేన ఏదైతే 3 పార్టీలు ఉన్నాయో వీళ్ళు నిజంగా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడిగానైతే, నిజంగా ఆయన సీనియర్ నాయకుడిగానైతే ఇప్పుడు నిజంగా స్టేజ్ మీదకి వచ్చి నేను రేపు అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాను, ఈయన అధికారంలో వస్తే ఈ సచివాలయం వ్యవస్థను తీసేస్తాను అని దమ్ముగా చెప్పి దమ్ముగానే ఉంటే నిజంగా ఈ రోజు స్టేజ్ మీద రమ్మండి. సూర్య గారు అంటే ఒక పక్క వాలంటీర్ ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు కాదంటూనే మరి ఆయన ఈ మధ్య కూడా మరి చాలా ప్రెస్ మీట్లో ఆయన పబ్లిక్ మీటింగ్లో కూడా ఆ వాలంటీర్ని తీసేమో మేము ఉంచుతామని అంటున్నారు. అంటే భయపడాలంట. అదే మాట మీద నిలబడలేని వ్యక్తి అంటే అది కారణం. నేను అదే చెప్పంటాను, వాలంటీర్లు తీసేస్తారని క్లియర్ గా. అప్పుడు ఏ రోజైతే వాలంటీర్లు పనికిరాని వాళ్ళు వెళ్ళి మూటలు పనికొస్తారని ఆ రోజు చెప్పావు, ఈ రోజు మరి ఎందుకు ఉంచుతారు అంటావు? అంటే వాళ్ళ సేవలు జనాలకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయనే కదా నువ్వు అనేది. నీలో ఇది లేదు కదా, నీలో ఖర్చు లేదు కదా. ఆ రోజు మాట ఈ రోజు ఏంటి ఒకటే, మీరు ముగ్గురు వెళ్ళి స్టేజ్ మీద నిలబడి వాళ్ళు నేను సైతం ఏదో మీటింగ్ పెట్టారు. వాళ్ళు మీటింగ్ పెట్టి ఏమన్నా మేము ప్రజలకు ఇది చేస్తాము, మాకు మీరు ఓటు వేయండి అని చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పరండి, జగన్మోహన్ రెడ్డి దించేస్తాం, జగన్మోహన్ రెడ్డి దించేస్తాం, ఇదే మాట ముగ్గురు అదే మాట మాట్లాడతారు. మా జగన్మోహన్ రెడ్డి మైక్ దగ్గరికి వెళ్ళి ఇలా కొట్టి ఏమంటారు తెలుసా, మీకు మంచి జరిగితే, మీ ఇంట్లో మంచి జరిగితే ఈ జగన్మోహన్ రెడ్డి తోడుగా నిలబడండి, మంచి జరపని తోడు డెలిబరేట్ గా చెప్తున్నాడు. ఆ దమ్ము ధైర్యం ఎవరైనా ఈ 3 పార్టీలు ఒక్కడికైనా, ఒక్క నాయకుడికైనా, ఒక లీడర్కైనా, ఒక కార్యకర్తకైనా ఎస్ మేము చెప్తాం, మా నాయకుడిని చూసి మేము కాళ్ళు ఎగరేస్తాం, నిజంగా న్యాయం చేస్తాం, మాకు అన్యాయం ఏం జరగలేదు, ప్రజలకు న్యాయం జరిగింది, ఇలాంటి జెండా మొయ్యాలండి, ఇలాంటి నాయకుడి వెనకాల తిరగాలండి. ఇది 2014 ఇచ్చి అసలు ఆయన ఏమని నాయకుడు అంటారు, ఈ కార్యకర్తలకు అర్థం కాదు. ఇప్పుడు కార్యకర్తలు అందరూ డిసైడ్ అయిపోయారు, ఏదో వెనకాల తిరగవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. రైట్ అండి సూర్య గారు. అంటే ఈ మధ్యన ఒక పాట హల్చల్ చేస్తుంది, ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పి నాకు చెప్పిన దమ్మున్నోడే జగన్ అంటున్నారు. ఏంటి ఆ ధైర్యం ఏంటి? అదే ఇచ్చిన మాట నిలబెట్టాం కాబట్టి ధైర్యం అండి. ఇవ్వలేదు, ఇచ్చిన మాట నిలబెట్టలేదు కాబట్టి వాళ్ళు ఇది డెలిబరేట్ చెప్తున్నాం కదా. ఇచ్చిన మాట నిలబెట్టిన వాడు 100% మేనిఫెస్టోలో మా 100% మేనిఫెస్టో చేసాం, ప్రజలే చెప్తున్నారు కదా. ఇప్పుడు చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మిగతా నాకు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి పంచిపెట్టేశాడు అన్నారు, అంతేగాని తినేసాడు అని అవ్వలేదు కదా. అదే మా నమ్మకం. జనాలకు ఇచ్చాం, ఎవరు ఏం తినలేదు. ఆనాడు తెలుగుదేశం పార్టీ అయ్యేలో జన్మభూమి కమిటీలు దోచుకు తినేశారు, దారుణం. ఏదో ఒక పథకం ఇస్తే ఒక ఇద్దరికి ఇచ్చడం, మిగతా 90 అది జేబులు చేసుకోవడం. మీకు అలా కాదు, 100కి నోట్ అవుట్ చేసి 100% గెలుస్తామండి. నోట్ అవుట్. అంటే సిద్ధం సభలు ఏవైతే ఉన్నాయో 4 సిద్ధం సభలు హైలైట్ అయ్యింది మీరు చెప్తున్నారు. అవన్నీ క్లీన్ మ్యాట్ వేసి జనాలు కవర్ చేసి చూపిస్తున్నారు, ప్రజలకి అని మభ్య పెడుతున్నారు అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అసలు? చెప్తాను. ఇప్పుడు డ్రోన్ పెట్టుకొని జనాలు షూట్ చేసేది వాళ్ళు. మా జనాలు ఎంతవరకు ఉన్నారో అంతవరకు డ్రోన్లు పంపించి సత్తా మాకు. అలాంటి మీటింగ్ 3 పార్టీలు కలిసి ఒక్కడ పెట్టండి. మేము 3 పెట్టాం కదా, 3 ఏరియాలు 4 ఏరియాలు పెట్టాం కదా. ఒక ఏరియాలో ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి ఒక ఏరియాలో పెట్టండి. అదే చెప్పారు అప్పుడు లోకేష్ యోగాలు ఎండింగ్ లేదో మీకు పెద్ద సభ పెట్టేస్తాను, మొత్తం రాష్ట్రం నుంచి అందరూ వచ్చేస్తున్నారు. 22,000 మంది అంత వచ్చేటప్పుడు రోజుల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. రోజుల తరబడి కార్యకర్తలు, నాయకులు రోడ్ల మీద నుంచి ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేసినా సరే గంటల తరబడి, రోజుల తరబడి ఉంది. గ్రీన్ మ్యాట్లు మాది కాదండి, గ్రీన్ మ్యాట్లు వేసుకోవాల్సిన అవసరం మాకు కూడా లేదు. గ్రీన్ మ్యాట్లు వేస్తే ఆ జనాలు ఎడిటింగ్ చేయడం కూడా మాకు డైలీ సరిపోతుంది. ఏ జనాలు చేస్తాం, గ్రీన్ మ్యాట్లు వేసి ఎడిటింగ్ చేసుకోవాల్సింది చంద్రబాబు. నెక్స్ట్ ఎడిటింగ్ చేస్తాను, ఎడిటింగ్ చేసుకుని వెనకాల బోర్డు పెట్టుకుంటాను, నేనే ముఖ్యమంత్రిని అలాగే ముఖ్యమంత్రి అయిపోతుంది. లోకేష్ కూడా ఒక గ్రీన్ మ్యాట్ వేసుకుని వెనకాల ఎడిటింగ్ చేస్తాను. వీళ్ళందరూ ఎడిటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
వాళ్ళకి టీవీ కూడా ఉంది ఎడిటింగ్ చేసుకోండి. అది ఎడిటింగ్ చేసుకొని బతకాలి. జనాల గుండెల్లో నిజమైన నాయకుడిగా బతికేది జగన్మోహన్. రైట్. అంటే రేపు మాపు మళ్ళీ బస్సు యాత్ర ఈడుపుల పైనుంచి మళ్ళీ ఇచ్చోపురం వరకు పరిగెడుతుంది. అంటే ఈ పదం వినగానే ఆల్రెడీ జన సైనికులు కూడా ప్రచార యాత్ర బస్సు మళ్ళీ ప్రారంభించారు. అంటే పక్కన పెట్టిన మళ్ళీ వేన్ను కూడా మళ్ళీ అంటే మళ్ళీ రూపురేఖలు మారుస్తుంది. అంటే భయపడారట. అది వారాహి ఏదో యాత్ర బస్సు దానికి అంత బిల్డప్ ఇచ్చారా బాబు. ఈ వెనకాల నాయకులు సెక్యూరిటీ ఇది విజయదశమి రోజు పూజలు 12 మంది ముందు 12 మంది వెనకాల ఆయన ఏం మాట్లాడితే నేను చూస్తే పడిపోతాను. ఒక్క మాటలో చెప్పండి, వారాహి యాత్ర బయలుదేరుతుందన్నప్పుడు మీరు భయపడారు కదా వైసీపీ? నాకేంది భయపడము. వారాహి అంటే వాహనం మీద చూద్దాం, దాని ముందు ప్రోమో చేశారు కదా, ఇలా పరిగెడుతుంది అలా జనాలు ఈయనకి కానీ స్పందన కానీ ఉంటే ఈయన ఇండివిజువల్ పోటీ చేయాలి కదా. ఎందుకు పోటీ చేయలేదు? వారాహి యాత్ర ఎందుకు మూసిపోయింది? ఈ రోజు ఎందుకు వస్తుంది వారాహి యాత్ర? రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ ఏమని చూడగలుగుతున్నాం. చూడండి సార్, ఎంత దారుణం. మీటింగ్ అవుతుంటే మీటింగ్ బయట ట్రాఫిక్ అండి. మీటింగ్ అవుతుండే మీటింగ్ బయట ట్రాఫిక్. అది మనం చూడండి ఒకసారి గుంటూరులో జరిగిందానికి ఒక ముసలి ఒక మా అమ్మ 9 గంటలకు వచ్చి చాలా మంది అడుగుతున్నారు, అమ్మ మీటింగ్ మధ్యాహ్నం 2 గంటలు కదా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి నీలపట్నం అంటే నేను ఎక్కడికైనా వెళ్ళి నిలబడలేదు, జనాల మధ్యలోకి వచ్చి మా జగన్ గారిని చూడలేకపోతున్నాను, నా ప్రాణం పోయినా పర్లేదు, ఇక్కడే ఉంటాను, 9 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఉంటాను, జగన్ గారినే చూస్తాను. ఇది మా దమ్ము, ఇది మా ధైర్యం. ఇదే కదా సిద్ధం సభలు సక్సెస్ అవడం కాదు. ఇటు పవన్ కానీ అటు టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ ఇటుపక్క ఎవరైతే మరి వారి యొక్క శ్రేణులు బీజేపీ నాయకులు కానీ వీళ్ళందరూ ఒక మాట పలుకుతున్నారండి. బస్ స్టాప్లు నార్త్ నియోజకవర్గం అన్ని వేల కోట్ల రూపాయలు అవసరమా? రెండోది ఆ పార్కుల యొక్క ఏవైతే ఆరోగ్యంగా ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ అవసరమని అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? బస్ స్టాప్లు లేనప్పుడు ఎన్ని యాక్సిడెంట్స్ జరిగి చూడండి. ఎందుకంటే రోడ్డు మీద నించుండేవాడు, బస్సు వస్తుంది కాదని చెప్పి ప్రయాణికుడు వెళ్ళేవాడు, అంటే స్పాట్ నుంచి ఆటో నుంచి గుర్తించాడు. మీకు తెలుసా విషయం? మీకు తెలిసిన విష్ణుకుమార్ ఈరోజు బస్ స్టాప్ అలా కట్టడం వల్లే బస్ స్టాప్ జంక్షన్ కి బస్ స్టాప్ కి దూరం కల్పించి బస్ స్టాప్ కట్టామని నిర్మాణం చేసి అక్కడికి వెళ్ళి నించుంటే ప్రయాణికులు డైరెక్ట్ బస్సు వచ్చి అక్కడ ఆగుతుంది. పల్లె మీదలోని ఎవరు రాకపోకలు వాళ్ళు సాగిస్తున్నారు. యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం లేదు. కానీ అది కూడా జ్ఞానం లేకపోతే అది కూడా ఇప్పుడు పార్కులు ఉన్నాయండి. ఇంతకుముందు ఎక్కడ ఈ ఏరియాకి సంబంధించి ఎవరైనా ఎక్కడికైనా వాకింగ్ దేనికి వెళ్ళాలంటే బయటకి గ్రౌండ్ అంటే పరిగెట్టారు, పోలీస్ స్టేషన్ అంటే ఆ స్టేషన్ అంటే ఈ రోజు ఏదైతే వాటి పక్కన ఉంది వాళ్ళకి అవకాశం కల్పించారు, అక్కడ నేను చేసుకుంటున్నాను. ఇంతకుముందు ఈయన ఎందుకు చేయలే? ఈయన ఎందుకు చేసాడు? ప్రజలకు తెలియదా? దాన్ని కూడా రాజకీయం చేస్తారా? అది కరెక్టా? ఎంతవరకు కరెక్ట్? ఒకసారి రోడ్డు మీదకి వస్తే తెలుస్తుంది. ఫైనల్ గా రేపు కేకే రాజు గారు 2024 ఎలక్షన్లో నార్త్ నియోజకవర్గం నుంచి అంటే ఎంత స్థాయిలో అంటే ఎంత మోతాదులో అంటే విజయాన్ని సాధించారు? మేమైతే 50,000 నేనైతే 50,000 మెజార్టీ పక్కన సార్. ఎందుకంటే నేను అనుకోవడం కాదు, ప్రజలు అనుకుంటున్నారు కాదు. ప్రజలు అనుకుంటున్నారు, కార్యకర్తలు అనుకుంటున్నారు. మిగతా వాళ్ళకి నాకు తెలిసి డిపాజిట్ కూడా రాదు సార్. 100% సార్ రావు. ఎందుకంటే ఈయన చేసిన సేవలు అలాంటి సార్. ఈయన చేసిన సేవలు అలాంటి, ఈయన చేసిన సర్వీస్ అలాంటి, ఈయన చేసిన అభివృద్ధి అలాంటి. అంత మెజార్టీ మేము గెలుస్తాం సార్. రైట్. ఒక బీసీసీఎల్ డైరెక్టర్ గా, ఒక సీనియర్ వైసీపీ నాయకుడిగా, ఎందుకంటే అహర్నిశలు మీరు రాజుగారు వెంటనే ఉంటారు ఎప్పుడు కూడా, అంటే నాయకుడిగా రేపు 2024లో 175కి 175 గ్యారెంటీ అంటారు? 100% సార్. అదే చెప్తున్నాను. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టి 175 చెప్తాను సార్. పక్కా 140. ప్రతిపక్షం అవసరం లేదంట. ప్రతిపక్షం అంటే అవసరం, ప్రజలు ఉంటే చాలు. 100%. కీర్తి పరిస్థితి అయితే ఇది. ఎందుకనంటే ఈరోజు మరి 2014 ఏదైతే ఉందో ఆనాడు మరి చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పదవిలోకి వచ్చే ముందు మేనిఫెస్టోని తయారు చేశారు. ఆ మేనిఫెస్టోలో మరి ఆయన పేజీ నెంబర్ వైడ్గా మరి కొన్ని అంశాలు అయితే పొందుపరిచారు. ఆ పొందుపరిచిన అంశాల్లో మరి ఎన్నైతే ఫెయిల్ అయ్యారో దాని విషయంలో మరి ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అలాగైతే మరి 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మరి సీఎంగా ఉన్నా మరి ఆ వ్యక్తి మరి ఇచ్చిన హామీలు కూడా మరి ఈ రెండింటి మీద మరి చర్చ మరి మరి జరిగిందని చెప్పాలి. ఈ కోణంలో మరి జరిగిన విషయంలో ఎవరైతే గత కాలంలో ఫెయిల్ అయిపోయిన వాటిలన్నింటినీ మళ్ళీ వైసీపీ హయాంలో మనం అవన్నీ క్లియర్ చేస్తామని మరి తెలియజేసి, అలాగే మరి ఏవైతే మరి నవరత్నాలు ఉన్నాయో నవరత్నాల విషయంలో కూడా ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదని, రేపు కూడా 2024లో అదే స్థాయిలో ముందుకు వెళ్ళిపోతామని, అలాగే మరి నార్త్ నియోజకవర్గం తీసుకుంటే రేపు భారీ మెజార్టీ అంటే మినిమం 50,000 మెజార్టీతో మరి కేకే రాజు గారు మరి ప్రజల యొక్క మరి ఆ మన్నలు పొంది మరి ఆ యొక్క ముందుకి సాగబోయి
పొద్దున్న మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నానని, ఏదేమైనప్పటికీ ప్రత్యర్థుల గుండెల్లో మరి రైలు పరిగెట్టించబోతున్నాయని, మరి అలాగే ఈడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు రేపు బస్ యాత్ర ఏదైతే సాగబోతుందో ఆ బస్ యాత్రలో కూడా ప్రజాదరణ బహుబలంగా పొందుకోబోతున్నామని మరి తెలియజేస్తున్నారు మీడియా జర్నలిస్ట్. వీటితో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.